అండ్ రాజేష్ గారు అండ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, నోటీసులు తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో ఇచ్చారంట, వెహికల్ కోసం ఇచ్చారంట. అంటే ఈ కేసులో సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయిన కేసులో, కారు కింద పడి చనిపోయాడో కారు కింద పడి తొక్కించారు నాకు తెలియదు, అది మీరు చెప్పాలి. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ కానీ దర్యాప్తు కానీ చక్కగానే జరుగుతుందా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ ఒకటి గమనించాలి మనం, ఏంటంటే ఈరోజు నోటీసులు ఇచ్చారు, కారును సీజ్ చేయబోతున్నారు. వాస్తవానికి క్రైమ్ కు ఉపయోగించినటువంటి వస్తువు ఏదైనా సరే ఆ సీజ్ చేయడం అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. ఈరోజు నోటీస్ ఇచ్చి ఈ కారును స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసు వారు చేయబోయే పని ఏంటంటే, ఈ టైర్ మార్క్స్ అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి చోట అప్లై చేసినటువంటి టైర్ మార్క్స్ మ్యాచ్ అవుతాయా లేదనేది ఫస్ట్ గమనిస్తారు. రెండో అంశం, ఆ కారుకు సంబంధించి ఈ యొక్క సింగయ్యకి సంబంధించినటువంటి బ్లడ్ స్టెయిన్స్ అంటే రక్తపు మరకలు ఏమైనా ఆ యొక్క ఇంజన్ కానీ లేదంటే ఆ కారు భాగాల్లో కానీ ఎక్కడైనా మార్కులు కనపడతాయన్నది ఇక్కడ తేల్చవలసినటువంటి అంశం. అందుకే కారును వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పటికే ఆ కారును వాచ్ చేసేసి వాళ్ళు ఏదైనా ట్యాంపరింగ్ చేసి ఉంటే చేసి ఉండదు. ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే, పోలీసు వారి యొక్క తొందరపాటు చర్య అనుకుందామా, లేకపోతే పోలీసు వాళ్ళ అత్యుత్సాహం అనుకుందామా, లేకపోతే పోలీసు వాళ్ళ కోఆపరేషన్ అనుకుందామా, కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో లేనటువంటి వాహనము ఢీకొని సింగయ్య గారు చనిపోయారు అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినటువంటి ఎస్పీ గారు ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలో చూడాలి. ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని మీరు ప్రశ్న వేశారు. ఇన్వెస్టిగేషన్ సక్రమముగా జరగాలి, జరిగి తీరా. ఎందుకంటే ఇంత అంటే రెండు మాజీ మంత్రులు చెప్తున్నారు. ఈరోజు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం చెప్తున్నారు, ఫేక్ వీడియో ద్వారా ఎస్పీ గారు ఒక్కరోజు ఒక మాట, రెండో రోజు ఒక మాట మాట్లాడుతున్నారంటూ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇవన్నీ ప్రూవ్ కావాలి. ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను ఎవరు తీర్చాలి? ప్రభుత్వమే తీర్చాలి. అధికారంలో ఉన్న వాళ్ళే దీని గురించి మాట్లాడాలి, అధికారంలో ఉన్న వాళ్ళే దీన్ని ఫైనలైజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విషయంలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి కానీ, ఇంకా డీజీపీ గారికి కానీ, పై అధికారులకు ఎవ్వరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎస్పీ గారు ఓన్ గా తనంతకు తాను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో సంబంధం లేదు అని. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి వాహనము కిందనే సింగయ్య గారు మరణించడం జరిగింది. ఇది యాక్సిడెంటా, లేకపోతే ఇది ఏదైనా కుట్ర, లేకపోతే హత్య అని ఈరోజు తేల్చాలి. ఒకటి గమనించాలండి, ఇక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండడు. వాస్తవం చెప్తున్నా, ఆయన ఆ యొక్క వ్యక్తిని పక్కకు లాగి పక్కన ముళ్ళకంపల్లో పడేసి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ప్రజలు గమనించారు. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారండి, ఏంటి మాకు ఎదురే లేదు, 5 సంవత్సరాల పాటు మేము చేసినటువంటి అరాచకాలు, మేము చేసినటువంటి దుర్మార్గాలు ఇంతవరకు ప్రశ్నించే వాళ్ళు కానీ దానిపైన చర్యలు తీసుకునే వాళ్ళు కనపడలేదు. ఈరోజు రెచ్చిపోతున్నారు. 1 year అయిపోయింది, ఇంక మీరేం చేయలేదు, ఇంకేం చేయబోతారు అన్నట్లుగా ఈ పేర్ని నాని స్టేట్మెంట్ చూస్తేమి, అంబటి రాంబాబు స్టేట్మెంట్ చూస్తేమి, సిదిరి అప్పలరాజు స్టేట్మెంట్ చూస్తేనేమి, రోజా గారి స్టేట్మెంట్ చూస్తేనేమి, వీళ్ళందరూ మంత్రులుగా చేసినటువంటి వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి, అసలు మా కార్యకర్తలు మేము నమ్ముకుంటే ఏంటి, మా బాబాయిని మేము నరుక్కుంటే ఏంటి అన్నట్లుగా అంటే సభ్య సమాజంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కును ఎలా వీళ్ళు కాలు రాస్తున్నారు గమనించండి. అదే విధంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని 14 నుంచే అమలు చేస్తామంటూ ప్లే కార్డులతో చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే అన్నాం. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు వైసీపీ వాళ్ళు. రాజారెడ్డి హింసా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని గట్టిగా అరిచి చెప్పితే అపే అటువంటివి ఏం లేదంటూ బుకాయించినటువంటి వైసీపీ శ్రేణులు ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేసింది నిజమే, మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటూ సమాజంలో వాళ్ళు ప్రచారం మొదలెట్టారు. సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
రైట్. మరి అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని ఏ కోణంలో చూడాలి? ఎలా దీన్ని అరికట్ట? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, పర్మిషన్ ఇస్తున్నారు, ఆయనేమో తలలు నరుక్కుంటూ పోతున్నాడు. నిమ్మకాయలు తొక్కించినట్లుగా ఈ రోజు సింగయ్య యొక్క తలను చక్రం కింద వేసి ఎలా తొక్కించారో చూసాం. మరి ఎందుకు అంతగా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి? రైట్. దీన్ని ఇంత జరిగిన తర్వాత ఇది జరిగింది ఒక తప్పు, ఒక మహా పాపం జరిగింది మన వల్ల. వీలైనంత వరకు దీన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుని